వేదికను అలంకరించినటువంటి హరీష్ కుమార్ గుప్తా గారు కొద్ది గంటల్లో రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్గా పదవి బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి హరీష్ కుమార్ గుప్తా గారు, శ్రీమతి హరీష్ కుమార్ గుప్తా గారు, వారి ఫ్యామిలీ మెంబర్సు, ఐజీపీ బెటాలియన్స్ శ్రీమతి రాజకుమారి గారు, ఇక్కడ విచ్చేసినటువంటి ఇతర పోలీస్ అధికారులు, వారి ఫ్యామిలీ మెంబర్సు, మిత్రులు, బంధువులు, ముఖ్యంగా నా సతీమణి డాక్టర్ పావని, ఇతర కుటుంబ సభ్యులు, మీడియా మిత్రులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, శుభాభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. చక్కటి కవాతు ప్రదర్శన ఇచ్చినటువంటి ఏపీఎస్పీ ఆర్మ్డ్ ఫోర్సెస్కి, బ్యాండ్ పర్సనల్కి అందరు కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు డీజీపీగా పదవి విరమణ చేయడం ఒక అంశమైతే 35 సంవత్సరాల ఇండియన్ పోలీస్ సర్వీస్ నుంచి నిష్క్రమణ చెందటం అనేది ఇంకా ప్రత్యేకమైన విషయం. ప్రతిష్టాత్మకమైన ఇండియన్ పోలీస్ సర్వీస్ నుంచి 35 సంవత్సరాలుగా సాగిన ప్రయాణం నా మదిలో ఎన్నో ఆలోచనలు, ఉద్విగ్నభరిత క్షణాలు, ఈ సర్వీసు, ఈ ప్రయాణం, ఈ ప్రస్థానానికి సంబంధించిన ఈ తాలూకు జ్ఞాపకాలు వెళ్తూ ఉన్నాయి. ఈరోజు ఉదయం యూనిఫామ్ ధరిస్తుండగా అదొక ప్రత్యేక అనుభూతి. సర్వీస్ మొత్తం యూనిఫామ్డ్ అసైన్మెంట్లో లేనప్పటికీ దశాబ్దాలుగా శరీరాన్ని అంటుకొని ఉన్నటువంటి యూనిఫామ్ ఇక రేపటి నుంచి లేదు కదా అనే ఆలోచన, అది ప్రత్యేకమైన ఎమోషన్. బాధలను, సంతోషాలను, ఇది ఒక ఎమోషన్. ఖచ్చితంగా సాటిస్ఫైయింగ్ అని అనగలను. ఈ సందర్భంగా మీరు ఇన్ని సంవత్సరాలుగా అందించిన సహకారాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ, నా ఆలోచనలు, అనుభవాలు పంచుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకునే ప్రయత్నం. 35 సంవత్సరాల క్రితం మసూరులో ఫౌండేషన్ కోర్సుతో ప్రారంభమైనటువంటి ప్రయాణం ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాల్సిన వ్యక్తి ఆ రోజు మా డైరెక్టర్, ఆ రోజు మా LBSNA మసూరి అకాడమీ డైరెక్టర్, మీ అందరికీ తెలిసినటువంటి వ్యక్తి సత్యానందన్ గారి ఫాదర్ యుగంధర్ IAS గారు, వారు మా డైరెక్టర్ అన్నట్టు. ఆ తర్వాత నేను కొంతమంది పేర్లు ప్రస్తావిస్తాను, కొన్ని గుర్తున్న వరకులు అయితే ఇమ్మీడియట్గా జ్ఞాపకానికి వచ్చి చెప్తాను. దీని అర్థం ఏంటంటే ఎవరిని తక్కువ చేసినట్టు కాదు. ఆ తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో బేసిక్ కోర్సు డైరెక్టర్ గారు, అనేక మంది గురువులు ఉన్నప్పటికీ మా పైన చెరగని ముద్ర వేసినటువంటి వ్యక్తి ఎస్ రామకృష్ణన్, డిప్యూటీ డైరెక్టర్ BCS. ఆ తర్వాత కర్నూలులో
జిల్లా ట్రైనింగ్. ఇక్కడ ప్రత్యేకంగా నేను ముగ్గురు గురించి ప్రస్తావిస్తాను. నా ట్రైనర్ ఎస్పి చంద్రశేఖర్ రెడ్డి గారు, నా ట్రైనర్ ఎస్ఐ రాజశేఖర రెడ్డి గారు, అన్నింటి మించి నా ట్రైనరు హెడ్ కానిస్టేబుల్ నాగరాజు గారు. నాగరాజు గారు నాకు ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు అనేవాడు, సార్ మిమ్మల్ని మంచి ఆఫీసర్గా తీర్చిదిద్దుతాం సార్, ఇంతకుముందు కొద్దిమంది అధికారులు ఇట్లా కర్నూలు తాలూకు పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్ అయ్యారని. సీ ద ప్రైడ్ ఇన్ హిమ్, ఐ ఆల్వేస్ రిమెంబర్ దాట్. వీళ్ళని ఎప్పటికీ మర్చిపోలేను. ముందుగా నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు లక్ష్మీనారాయణ, మహంకాళమ్మ గారు, వారిద్దరిని ఒకసారి గుర్తు చేసుకోవాలి నేను. మై ఫాదర్ జాయిన్డ్ ఇన్ ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్ as sub inspector of police in the